రైట్, ఇక బీజేపీ ఆఫీస్ లో విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. వారు వచ్చారు. మరి ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు మన మధ్యన ఉన్నారు. వారు కూడా కొద్దిసేపులో మళ్ళీ పర్యటన అందరం ఇక్కడికి వెళ్తాం. అక్కడ వారు కూడా జెండా వందనం చేస్తారు. మరి ఈ ప్రయత్నం అంతా కూడా కేవలం భారతీయ జనతా పార్టీ నాయకుల వల్లే ఈరోజు ఈ యొక్క పరిస్థితి మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా అమిత్ షా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, నరేంద్ర మోదీ గారికి కూడా ఈ సందర్భంగా నేను వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంత గొప్ప వ్యక్తి ఈరోజు భారతదేశానికి దొరకటము, భారతదేశం వారి నాయకత్వంలో వికసిత్ భారత్గా రేపు ఆ దిశలో మనందరం కూడా పోతున్నాం అంటే కేవలం నరేంద్ర మోదీ గారి కారణమే. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ దేశాన్ని లూటీ చేశారు, కోట్లాది రూపాయల ఒక స్కాములు చేశారు. కానీ నరేంద్ర మోదీ గారి 11 సంవత్సరాల ఈ పరిపాలనలో అవినీతి రహితమైనటువంటి ఒక పరిపాలన, ఒక్క స్కామ్ కూడా లేకుండా పరిపాలించినటువంటి నరేంద్ర మోదీ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యంతో ఇంకా దేశాన్ని, మన సమాజాన్ని, జయాన్ని ఈరోజు సమాజానికి పని చేయాల్సిందిగా ఆ భగవంతుడు శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా భగవంతుని కోరుతూ, మరి ఈరోజు విశ్వకర్మ దినం కూడా ఉన్నది. మనం విశ్వకర్మ దినం కూడా మన శ్రమికులు ఈరోజు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏతుందో ఆ విశ్వకర్మ, ఒక జాతి విశ్వకర్మ కూడా మనం ఈరోజు మనం ఆ తిథిని కూడా మనందరం కూడా పురస్కరించుకొని ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు రావడంకు అందరూ కూడా పేరు పేరున నేను నమస్కరిస్తూ, మరి మీడియా మిత్రులు కూడా అందరు కూడా నేను మరొకసారి ఈ రోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా, మీడియా మిత్రులకు మరియు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ ముగుస్తుంది. ఇక్కడ నుంచి అందరం కూడా బయలుదేరి పరేడ్ గ్రౌండ్స్కి పోతాం.